గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న మాట అండి. ఒక డేట్ గుర్తుపెట్టుకోండమ్మా, 7th June 2021. ఎందుకు ఈ డేట్ని చెప్తున్నాను అంటే 7th June 2021 వరకు మన కరెంట్ అఫైర్స్ ఫీజు ఎంత, జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో 8th June నుంచి ఈ ఫీజు ఎంత అవుతుంది, 2,000 పెరిగి 7,000 అవుతుంది. సో 7th June 2021 లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 2,000 మీకు కలిసి వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇది వస్తుందండి, అది వస్తుంది, ఇవి నేర్చుకుంటారు, అవి నేర్చుకుంటారని చెప్పే ముందు ఒక ఎష్యూరెన్స్ మీకు ఇస్తాను. ఏంటి అంటే సరిగ్గా మీరు జాయిన్ అయిన తర్వాత 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ మీదైనా నువ్వు ఏ టాపిక్ ఇచ్చినా మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి ధారాళంగా మాట్లాడగలుగుతారు. నన్ను నమ్మండి, నేను లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్లో చూశాను. సో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేలా కూడా మీరు తయారవ్వడం అనేది జరుగుతుంది. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈజ్ ఫర్ షూర్. ఏదైనా ఈజీగా హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ చూడగానే ఇది సార్ మొన్న చెప్పారు, సో ఇది నేను ఈజీగా నాకు అర్థమైపోతుంది అనే విధంగా మీకు కాన్ఫిడెన్స్ అనేది తెప్పించేటటువంటి బాధ్యత నాది. అంత బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని నేను చెప్తాను. సో మన కరెంట్ అఫైర్స్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందండి. ఇంతే ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో మరి ఏమొస్తాయి సార్, డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. మన యూట్యూబ్లో డైలీ హిందూ అనాలిసిస్ హాఫే అప్లోడ్ చేస్తున్నాం, ఫుల్ హిందూ అనాలిసిస్ వస్తుంది. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క డీటెయిల్డ్ PDF వస్తుంది. దాంతోపాటు ఎవ్రీడే లైవ్ క్లాస్, కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతుందండి. హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ అన్ని ఈ లైవ్ క్లాస్లో మన సార్ నారాయణమూర్తి సార్ కవర్ చేస్తారు. అండ్ దాని తాలూకా PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి జరుగుతాయి. అండ్ వీక్లీ టెస్టులు కూడా జరగడం అనేది జరుగుతుంది, రివిజన్ టెస్ట్. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎంతవరకు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్, యోజన, కురుక్షేత్ర వీటికి సంబంధించినటువంటి, దాంతోపాటు డౌన్ టు ఎర్త్ ఈ మ్యాగజైన్స్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రియారిటీ బేసిస్ మీద, వీటన్నింటిలో కవర్ అవ్వలేదనుకోండి, నేను డీటెయిల్డ్గా వాటిని తీసుకొని వాటి మీద డీటెయిల్డ్ వీడియోస్ అనేవి చేస్తానన్నమాట. సో ఇంత కాంప్రహెన్సివ్గా మీకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, చదువు మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వృధాగా పోదు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అర్థమైందా? మీరు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. చక్కగా ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు, నన్ను నమ్మండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్స్ చూడండి. మొదట డెల్టా వేరియంట్ గురించి పేజ్ నెంబర్ 1లో ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది. ఇండియన్ వేరియంట్ అని చెప్పి కూడా అంటాము. సో దాని గురించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, డీటెయిల్గా దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇండెమ్నిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ DAC అప్రూవల్స్, మనకి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్స్ కొన్ని అప్రూవల్స్ అనేవి ఇచ్చింది, దాని గురించి పేజ్ నెంబర్ 8లో వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. ఈ 3 మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వెర్షన్లో ఉంటుందన్నమాట. మరి మిగిలిన మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి చూడండి, OPCW మనకి క్రిమినల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, సిరియా సివిల్ వార్లో క్రిమినల్ వెపన్స్ అనేవి వాడుతున్నారని చెప్పి వచ్చింది. దాంతోపాటు ఇండియన్ నేవల్ షిప్ సంధ్యక్ అనేటటువంటి దాని మీద కూడా మనకు ఒక డీకమిషన్ చేశారు. 40 years తర్వాత, 40 years సర్వీస్లో ఉంది, ఇప్పుడు దాని సర్వీస్ నుంచి తొలగించారని చెప్పారు. దాని గురించి మాట్లాడదాం. RBI రేట్ కట్స్, RBI అనేది మళ్ళీ అకామిడేటివ్ స్టాన్స్ అనేది తీసుకుంది. అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. అండ్ ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కదా, June 5th. సో దాని గురించి కూడా ఒక స్పెషల్గా డీటెయిల్డ్గా ఒక ఎక్స్ప్లెనేటరీ వీడియో అనేది చేశాను. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ఒక 7 గురించి మాట్లాడతాము. సో డీటెయిల్డ్గా వీటన్నిటిని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. యూట్యూబ్ వెర్షన్లో మొదట 3 ఆర్టికల్స్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మిగిలింది మనకు ఫుల్ అనాలిసిస్ మీరు ఎవరైనా కావాలి అనుకుంటే చక్కగా కోర్సులో జాయిన్ అవ్వండి. ఇక్కడ నెంబర్ రాస్తున్నాను చూడండి, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా, డెల్టా వేరియంట్ లెడ్ టు మోస్ట్ పోస్ట్ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఢిల్లీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ GS పేపర్ 2 అమ్మ. హెల్త్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. డెల్టా వేరియంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఒక సర్వే ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్గా మాట్లాడదాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో భాగంగా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మ్యుటేషన్ నుంచి మొదలు పెడదాం.
మ్యుటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యుటేషన్ తెలుసుకున్న తర్వాత మనకి వేరియంట్స్ అంటే ఏంటి, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి డెల్టా వేరియంట్ అంటే ఏంటి, ఇంకే వేరియంట్స్ ఉన్నాయి ప్రపంచంలో, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మొదట మ్యుటేషన్ సింప్లీ మీన్ ఏ చేంజ్ ఇన్ ద జెనెటిక్ సీక్వెన్స్ ఆఫ్ ద వైరస్ యొక్క జెనెటిక్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, జెనెటిక్ సీక్వెన్స్ అనేది మారడాన్ని మ్యుటేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. చూడండి జాగ్రత్తగా, మనకి వైరస్ లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పర్టిక్యులర్ సెల్ 2 ఉంటాయి. ఒకటి డిఎన్ఏ ఉండడం అనేది జరుగుతుంది, జెనెటిక్ మెటీరియల్, లేదా ఆర్ఎన్ఏ ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ దట్ మ్యాటర్ మన తాలూకా SARS-CoV-2 ఏదైతే ఉంటుందో, కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, దీనిలో ఏముంటుంది అంటే ఆర్ఎన్ఏ మనకు ఉండడం అనేది జరుగుతుంది, జెనెటిక్ మెటీరియల్గా ఆర్ఎన్ఏ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఏ యొక్క జెనెటిక్ సీక్వెన్స్ అనేది మారింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము అంటే మ్యుటేషన్ అంటాం. మ్యుటేషన్ అంటే సింప్లీ మీన్ చేంజ్ అని అర్థం అండి. అర్థమైందా? ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకిప్పుడు కరోనా వైరస్ ఏదైతే ఉందో, కరోనా వైరస్ అనేది ఉంది. ఇది ఏంటి, హ్యూమన్ బాడీకి మనం బయట తిరుగుతున్నాం బాగా అనుకోండి, మాస్కులు వాడలేదు అనుకోండి, మనకి ఏమవుతుంది, కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఈజీగా మనకు పెనిట్రేట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి ఫస్ట్ ఏం చేస్తుంది, సెల్స్ ఏవైతే ఉంటాయో, మన హ్యూమన్ సెల్స్ ఏవైతే ఉంటాయో, హ్యూమన్ సెల్స్కి బయట ACE2 రిసెప్టార్స్ అని చెప్పి ఉంటాయి. ఈ ACE2 రిసెప్టార్స్కి ఈ తాలూకా స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, మన తాలూకా కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, అది ఇలా అటాచ్ అయిపోతుందండి. అటాచ్ అయ్యి ఏం చేస్తుంది, హ్యూమన్ సెల్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ సెల్ లోపలికి ఇలా వచ్చేయడం అనేది జరుగుతుంది. ఏమవుతుంది, హ్యూమన్ సెల్ లోపలికి ఇలా పెనిట్రేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. పెనిట్రేట్ అయిపోయిన తర్వాత సెల్లోకి వచ్చేసింది, ఓకే, ఇక్కడ హ్యాపీ. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, తన తాలూకా పిల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే తన తాలూకా కాపీస్ ఏవైతే ఉంటాయో కాపీస్ని తయారు చేసుకోవాలనుకుంటుంది. దీనిలో భాగంగా నెంబర్ ఆఫ్ కాపీస్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాపీస్ని తయారు చేస్తుంది. సో మనుషులు ఎలా అయితే తప్పు చేస్తారో, మన వైరస్ కూడా తప్పులు చేస్తుంది. తప్పుల్లో భాగంగా ఏం చేస్తుంది, దీని తాలూకా జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో, అలాంటి జెనెటిక్ మెటీరియలే వైరస్ అనేది ఏం చేస్తుంది, ఇది చేయాలనుకుంటుంది, తయారు చేసుకుందాం అనుకుంటుంది మొత్తం తన పిల్లల్లో కూడా. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఈ జెనెటిక్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఇది మారుతుందండి. మారడం వల్ల ఏం జరుగుతుంది, చిన్న చేంజ్, కాపీస్లో చేంజ్ అనేది రావడం వల్ల మ్యుటేషన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. వెన్ ఏ వైరస్ ట్రైస్ టు మేక్ ఇట్స్ ఓన్ కాపీస్, ఇట్ మేక్స్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ చేసేటప్పుడే మ్యుటేషన్ ఏదైతే ఉంటుందో, మ్యూటెంట్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరుగుతుంది. సో ఇది తాలూకా వైరస్. ఈ చేంజ్ ద్వారా ఒక వైరస్ వస్తుంది చూసారా, ఇది రెడ్ కలర్ వైరస్ అని చెప్పామో, సింపుల్గా చేంజ్ వల్ల వచ్చినటువంటిది గ్రీన్ కలర్ వైరస్ అనుకోండి, కరోనా వైరస్ అనుకోండి. దీన్నే మనం ఏమంటామమ్మా, వేరియంట్ అంటాం. ఇప్పుడు మీకు మ్యుటేషన్ అంటే ఏంటో అర్థమైంది, వేరియంట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు 2 వేరియంట్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి వేరియంట్ ఆఫ్ కన్సర్న్, రెండవది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. మొదట వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ వేరియంట్ బికమ్స్ ఆఫ్ కన్సర్న్ ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్స్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ క్రైటీరియా. ఏం క్రైటీరియా సార్ ఫుల్ఫిల్ చేయాలి, ఒక వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవ్వాలంటే ఒక క్రైటీరియా ఇది చేయాలి. ఏంటి అంటే, ఇట్ ట్రాన్స్మిట్స్ మోర్ ఈజీలీ. ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా అయిపోయింది అనుకోండి, దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం. దాంతోపాటు ఇట్ కాజెస్ మోర్ సివియర్ ఇల్నెస్. ఒకవేళ ఈ చేంజ్డ్ ఇది ఏదైతే ఉంటుందో, ఈ వేరియంట్ ఏదైతే ఉంటుందో, ఇది సివియర్ ఇల్నెస్ కాజ్ చేస్తుంది అనుకోండి బాడీకి, అప్పుడు కూడా అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మూడవ క్రైటీరియా ఏంటి, రెడ్యూస్ న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ న్యూట్రలైజ్ చేస్తుంది అనుకోండి ఎక్కువగా, అప్పుడు దాన్ని ఏమంటాం, యాంటీబాడీస్ ఏం చేస్తాయి, న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాయి వైరస్ యొక్క కెపాసిటీని. ఆ యాంటీబాడీస్ యొక్క న్యూట్రలైజ్ చేసేటటువంటి కెపాసిటీని తగ్గించింది అనుకోండి, ఒకవేళ అవి తాలూకా వేరియంట్ ఏదైతే ఉంటుందో ఆ వేరియంట్. ఇంతకీ యాంటీబాడీస్ అంటే ఏంటి సార్, మనకి చూడండి, మనకి ఒక వైరస్ ఏదైతే ఉంటుందో, వైరస్ని మనం ఏమంటాము అంటే ప్యాథోజన్ అంటాం, ఇంకా యాంటీజన్ అంటాం. ఎప్పుడైతే యాంటీజన్ మన బాడీలోకి రావడం అనేది జరుగుతుందో, మన బాడీలో ఉండేటటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇట్ రిలీజెస్ యాంటీబాడీస్. దాంతో ఫైట్ చేయడానికి ఒక సోల్జర్స్ని పంపిస్తుంది, ఒక సైనికులను పంపిస్తుంది. వాటినే మనం యాంటీబాడీస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో యాంటీబాడీస్ వైరస్తో ఇది చేస్తాయి. యాంటీబాడీస్ వైరస్తో ఎందుకు పోరాడతాయి, మన తాలూకా వైరస్ యొక్క ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి పోరాడతాయి. వైరస్ యొక్క ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడంలో భాగంగా యాంటీబాడీస్ యొక్క ఎఫెక్టివ్నెస్ని ఒకవేళ ఆ వేరియంట్ అనేది తగ్గించింది అనుకోండి, లోవర్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏదైనా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే మళ్ళీ వెంటనే వ్యాక్సిన్స్ లేకపోతే మన తాలూకా ఎక్స్పర్ట్స్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పి ఆలోచనలు అనేవి మొదలు పెడతారు.
సో చూడండి, మరి ఇప్పుడు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త లెస్ ఎఫెక్టివ్. ఏ వేరియంట్ ఈజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ వేరియంట్ బికమ్స్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఇట్ మైట్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ద క్రైటీరియా ఆఫ్ ఎ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏదైతే ఉంటుందో దానికి చెప్పినటువంటి క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేస్తూ, బట్ దేర్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ ఎవిడెన్స్ టు డిక్లేర్ ఇట్ ఏ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. సో ఈ క్రైటీరియా ఉంది, మోర్ సివియర్ ఇల్నెస్ అనేది పంపించేస్తుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది, కానీ ఎవిడెన్స్ అనేది లేదనుకోండి. ఒకవేళ దెర్ ఈజ్ నో ప్రూఫ్ అనేది లేదు, మనం మామూలుగా చెప్పుకుంటున్నాం కానీ ప్రూఫ్ అనేది లేకపోతే అది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మారడం అనేది జరుగుతుంది. సో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఎప్పుడవుతుంది? ఓన్లీ ప్రూఫ్ ఉంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ధృవీకరిస్తారు, ఆథరైజ్ చేస్తారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడవుతుంది? ఎవిడెన్స్ అనేది లేనప్పుడు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఇది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏమున్నాయి అంటే యూకే యొక్క, బ్రిటన్ యొక్క B117 వేరియంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. దీన్ని ఏమంటాము అంటే ఆల్ఫా వేరియంట్ అని కూడా అంటారు. ఎందుకు ఆల్ఫా వేరియంట్ అంటారో చెప్తాను. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో, సౌత్ ఆఫ్రికా యొక్క B1351 ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ఉండడం అనేది జరిగింది. దీన్ని బీటా వేరియంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్రెజిల్ ఏదైతే ఉంటుందో, బ్రెజిల్ యొక్క P1 వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అండి. దీన్ని మనం ఏమంటాము? గామా వేరియంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం పేర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే గ్రీక్ ఆల్ఫాబెట్స్ యొక్క నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏం పేర్లు ఇస్తున్నామో గ్రీక్ ఆల్ఫాబెట్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్పగించడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఏంటి? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎపిల్సోన్, జీటా, ఈటా, థీటా, ఐటా, కప్పా ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది కదా. మనం గ్రీక్ ఆల్ఫాబెట్ తాలూకా పేర్లు అనేవి మనం వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉంటుందో అది అప్పగించడం అనేది జరుగుతుంది. అండ్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకు ఉన్నాయి, అంటే ఇవి కూడా సివియర్ ఇల్నెస్ని కాజ్ చేస్తున్నాయి, కానీ మనం ఏం చెప్పడం అనేది జరిగింది? ఎవిడెన్స్ అనేది లేదన్నమాట. ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయ్యిందని ధృవీకరించడానికి ఎవిడెన్స్ అనేది లేదు. సో ఏంటండి ఆ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చెప్పుకునేవి అంటే ఇండియన్ వేరియంట్, దట్ ఈస్ B16171. దాంతోపాటు ఇండియాలోనే కనిపించినటువంటి ఇంకొక వేరియంట్ B16172. ఈ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండు వేరియంట్స్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. B16171 వేరియంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కప్పా వేరియంట్ అంటాం. ఇది కూడా మనకి గ్రీక్ ఆల్ఫాబెట్ అండి. అండ్ B16172 ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏమండం అనేది జరుగుతుంది? డెల్టా వేరియంట్ అనడం అనేది జరుగుతుంది. ఈ రెండు మనకి ఎక్కడ కనిపించినాయి? మన ఇండియా ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో ఇవి కనిపించడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియాలో సెకండ్ వేవ్ ప్రబలడానికి ఈ వేరియంట్సే కారణం. ముఖ్యంగా అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ B16172 ఏదైతే ఉంటుందో ఈ డెల్టా వేరియంట్ అనేది కారణం అన్నమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నౌ ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను. రీసెంట్గా ఒక రీసెర్చ్ స్టడీ సైంటిస్టులు, మన ఢిల్లీకి చెందినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెర్చ్ స్టడీ అనేది చేయడం అనేది జరిగింది. సో ఢిల్లీలో వాళ్ళు ఏం చెప్పారు అంటే B16172 దట్ ఈస్ డెల్టా వేరియంట్ ఏదైతే ఉంటుందో సో ఇది ఎక్కువగా ఇది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎక్కువగా పోస్ట్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కోవిడ్ పాజిటివ్ రావడంలో ఎక్కువగా ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట? B16172 ఏదైతే ఉంటుందో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఈ స్టడీ ఏదైతే ఉంటుందో ది స్టడీ ఈజ్ ఆథరైజ్డ్ బై ద సైంటిస్ట్ అట్ ద CSIR. మన తాలూకా CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఏదైతే ఉంటుందో IGIB వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆథరైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆథరైజ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇది ఇంకా పియర్ రివ్యూ అవ్వలేదు, అంటే అదర్ రీసెర్చ్ వాళ్ళకి పబ్లిక్ డొమైన్లో పెడతారు, వాళ్ళు కూడా రివ్యూ చేయడం అనేది జరుగుతుంది, సైంటిస్టులు ఎక్స్పర్ట్స్. బట్ అది అవ్వలేదు. బట్ CSIR, IGIB అండ్ దాంతోపాటు NCDC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఎలా తెలిసింది? దీస్ ఆర్ ద 2 కీ ల్యాబ్స్ ఆఫ్ ద ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్ కన్సోర్టియం. మనకి ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో ఈ వేరియంట్స్ ఇండియాలో ఏ వేరియంట్స్ అనేవి వస్తున్నాయి అనేటటువంటి దానికోసం ఇన్సాకాగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్ కన్సోర్టియం ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇండియాలో ఎమర్జెన్స్ ఆఫ్ కీ వేరియంట్స్, ఏ వేరియంట్స్ అనేవి ఎక్కువ కనిపించడం అనేది జరుగుతుంది, మ్యూటేషన్ తాలూకా పర్సంటేజ్ ఇండియాలో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి దీని ద్వారా ఒక ల్యాబ్స్ అనేవి ఆల్ త్రూ అవుట్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియాలో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా?
సో ఏమర్థమైందంటే ఇంటర్నేషనల్ వేరియంట్ అయినటువంటి ఆల్ఫా, దట్ ఈజ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్, బ్రిటన్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్, యూకే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏదైతే ఉంటుందో విచ్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ఎ స్పైక్ ఇన్ డిసీజెస్ ఇన్ కేసెస్ ఇన్ ఢిల్లీలో కేసెస్ పెరగడానికి ఈ బ్రిటన్ వేరియంట్, యూకే వేరియంట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందని చెప్పి రీసెంట్గా మనకు స్టడీలో, అంటే లాస్ట్ మంత్ మనకు చేసినటువంటి స్టడీలో తేలడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మనకి ఏం తెలవడం అనేది జరిగింది అంటే పోస్ట్ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కోవిడ్ అనేది రావడానికి ఎక్కువగా ఏది కారణమైంది అంటే మన తాలూకా డెల్టా వేరియంట్ ఏదైతే ఉంటుందో అది కారణం అవ్వడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా శాంపుల్స్ అనేవి పరీక్షిస్తే 76% ఆఫ్ ద పీపుల్లో కనిపించినటువంటి వేరియంట్ ఏంటంటే డెల్టా వేరియంట్ అంట. అంటే మనకి B16172 వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇది. అండ్ 8% వేరియంట్స్లో కనిపించింది ఏంటి అంటే B16171 వేరియంట్ ఏదైతే ఉంటుందో 1, ఇది దీన్ని ఏమని చెప్పుకున్నా కప్పా వేరియంట్ అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ వేరియంట్ అనేది మనకు కనిపించడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఎక్కువగా మనకి ఇవే కనిపించడం అనేది జరిగింది అని చెప్పి రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ డెల్టా వేరియంట్, ఈ కప్పా వేరియంట్ చెప్పడానికి ఇవన్నీ మీకు చెప్పాను అనమాట. మీకు కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో కన్సర్న్స్ చూడండి, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే దిస్ B16172 ఇదేదైతే ఉందో దీన్ని డెల్టా వేరియంట్ అని చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ వెరీ డామినెంట్ వన్ ఇన్ ఇండియాలో ఇది ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ హ్యాస్ 12 మ్యూటేషన్స్ అండి. మొత్తం దీనికి ఎన్ని మ్యూటేషన్స్ ఉంటాయి? 12 మ్యూటేషన్స్. అంటే SARS-CoV-2తో కంపేర్ చేసుకుంటే దీనికి ఎన్ని చేంజెస్ మనకు ఉంటాయి, దీనికి దాన్ని పక్కన పెట్టి పోల్చామనుకోండి చేంజెస్ ఎన్ని ఉంటాయి? సో దీనికి దానికి 12 చేంజెస్ అనే ఉంటాయి. అందుకే 12 మ్యూటేషన్స్ అని చెప్పి మనం అనడం అనేది జరిగింది. There appear to be more ACE2 enzymes aiding to the entry of coronavirus around these mutations. సో ఏం జరుగుతుంది? ఈ మ్యుటేషన్స్, ఈ తాలూకా మన తాలూకా డెల్టా మ్యూటెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా ట్రాన్స్మిసబుల్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే మన తాలూకా స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో స్పైక్ ప్రోటీన్ ACE2 రిసెప్టార్ ఏదైతే ఉంటుందో దానికి త్వరగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ నేను చెప్పడం అనేది జరిగింది చూసారా, ఇదిగోండి దీన్ని మనం ACE2 రిసెప్టార్ అంటాం. మనకి ACE2 రిసెప్టార్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే మనకి లంగ్స్లో ఉంటాయి. అందుకోసం అని చెప్పి లంగ్స్కి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏది COVID-19 కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో కరోనా వైరస్, దీన్ని వెంటనే ఇది అతుక్కోవడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ మోర్ ట్రాన్స్మిసబుల్ అంటే డెల్టా వేరియంట్ ఏదైతే ఉంటుందో డెల్టా వేరియంట్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హై ట్రాన్స్మిసిబిలిటీ అండ్ యాక్సిలరేటెడ్ సర్జ్ ఇన్ ద ఇన్ఫెక్షన్స్. సో ఇండియాలో ఇన్ఫెక్షన్స్ పెరగడానికి ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద సీరియస్ కన్సర్న్ అని మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఫస్ట్ మ్యుటేషన్ గురించి మాట్లాడాం, తర్వాత వేరియంట్ గురించి మాట్లాడాం, తర్వాత వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గురించి, తర్వాత వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి, తర్వాత నేమింగ్ ఆఫ్ ద వేరియంట్స్ గురించి ఎలా నేమ్ చేస్తారని, తర్వాత రీసెంట్ సర్వే ఏదైతే ఉంటుందో సర్వే గురించి కూడా మాట్లాడాం. సో మీ అందరికీ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నో డెసిషన్ ఆన్ ఇండెమ్నిటీ టు వ్యాక్సిన్ మేకర్స్ ఎట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మీకు రావచ్చు దీని మీద. చాలా న్యూ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు. ఈ ఆర్టికల్ మనం GS పేపర్ 2లో హెల్త్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలి. మొదట ఇండెమ్నిటీ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. తర్వాత ఏంటి మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, వాట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ రిక్వెస్టింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్లైడ్ టు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. చక్కగా మీరు ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలంటే హ్యాపీగా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. నన్ను నమ్మండి, నేను ఇంత ఇష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను జస్ట్ ఇక్కడ ఫ్యాకల్టీ మాత్రమే, మీరు జాయిన్ అయినంత మాత్రం నాకేం రాదు. బట్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే. నేను చాలా డెవలప్మెంట్ చూశాను, చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను లాస్ట్ బ్యాచ్లో. మీరు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటారు. చాలా మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి జాగ్రత్తగా. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండెమ్నిటీ. మొదట మీరు ఏంటి అర్థం చేసుకోవాలి, ఈ పదానికి అర్థం చేసుకోవాలి. ఇండెమ్నిటీ అంటే పదానికి అర్థం చేసుకోవాలి. ఇండెమ్నిటీ ఈజ్ వెరీ సిమిలర్ టు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఏం కాదు. చూడండి, సింపుల్గా చెప్తాను. ఇమ్యూనిటీ ఫ్రమ్ సివిల్ అండ్ లీగల్ లైబిలిటీస్ అమ్మ. చూడండి, ఇమ్యూనిటీ ఫ్రమ్ దేని నుంచి? ఇమ్యూనిటీ సివిల్ అండ్ లీగల్ లైబిలిటీ. మీకు ఇలా చెప్తే అర్థం కాదు, నేను డీటెయిల్గా చెప్తాను. చూడండి ఏం చెప్తున్నారు. ఫస్ట్ డెఫినిషన్ చెప్తాను, తర్వాత మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇండెమ్నిటీ విల్ ప్రొటెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ ఎనీ పొటెన్షియల్ సివిల్ ఆర్ లీగల్ లయబిలిటీ ఆర్ ఇమ్యూనిటీ ఫ్రమ్ బీయింగ్ సూడ్ బై పీపుల్ ఫర్ ఎనీ అన్ఫోర్సిన్ కాంప్లికేషన్స్ అరైజింగ్ ఫ్రమ్ దేర్ COVID-19 వ్యాక్సిన్. సో ఇండెమ్నిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇదేదైతే ఉంటుందో ఉపశమనం ఏదైతే ఉంటుందో అది కలిగిస్తున్నట్టు అనమాట. సో ఎవరు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి. సపోజ్ చెప్తాను, ఇప్పుడు నేను కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది వేసుకున్నాను. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది వేసుకున్నప్పుడు ఎవరిది కోవిషీల్డ్ మ్యానుఫ్యాక్చరర్? మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది, మీ అందరికీ తెలుసు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డయాబెటిక్ పేషెంట్, నాకు విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది, విపరీతమైనటువంటి ఫ్యాటిక్ అనేది రావడం అనేది జరిగింది, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాను, హాస్పిటలైజ్ అయిన తర్వాత నేను COVID-19 వ్యాక్సిన్, నాకు కరోనా వైరస్తో హాస్పిటలైజ్ అవ్వలేదండి, నేను ఈ నొప్పులు ఈ తాలూకా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్తో హాస్పిటలైజ్ అయ్యాను. హాస్పిటలైజ్ అయితే అపోలో లాంటి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాకు 30 lakhs బిల్ అయింది. సో దీనికి నేను చాలా అప్పులు చేయాల్సి వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి బికాజ్ ఆఫ్ దిస్ కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ నేను వేసుకోవడం వల్లే నాకు ఇదంతా రావడం అనేది జరిగింది, నేను హాస్పిటలైజ్ అయ్యి నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడం అనేది జరిగింది, నాకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చినాయి, నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో కోవిషీల్డ్ నాకు ఏం చేయాలి అంటే అర్జెంటుగా నాకు ₹1,00,00,000 నష్టపరిహారం అనేది ఇవ్వాలి అని నేను కోర్టుకి వెళ్ళాను అనుకోండి. అప్పుడు కోవిషీల్డ్ అనేది ఇబ్బంది పడుతుందా లేదా? ఇబ్బంది పడుతుంది. సో ఇలాగా ఒక సిటిజన్స్ COVID-19 వ్యాక్సిన్ వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని సూ చేయకుండా, వాళ్ళని కోర్టుకు లాగకుండా ఒక ఉపశమనం కలిగించడానికి వాళ్ళకు ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చేటటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే ఇండెమ్నిటీ. సో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం కోరుకుంటున్నాయంటే ఇండెమ్నిటీ మాకు కావాలి, లేకపోతే పీపుల్ ఎవరైతే ఉన్నారో మాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చెప్పి మమ్మల్ని కోర్టుకు లాగేటటువంటి ఇది ఉంటుంది, మా ఆపరేషన్ని అది డిస్టర్బ్ చేసేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్పడం అనేది వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ మన తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడుగుతున్నారు. ముఖ్యంగా మనకి ఇంకా మన ఇండియాకు రానటువంటి ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే ఇండియాతో భారతదేశంతో వ్యాక్సిన్ సప్లై గురించి మేము ఏమైనా కాంట్రాక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ గివ్ అస్ ఇండెమ్నిటీ, మాకు ఇండెమ్నిటీ అనేది ఇవ్వాలి, ఆ ఇమ్యూనిటీ ఆ ఉపశమనం అనేది మాకు కల్పించాలి. సో సివిల్ అండ్ లీగల్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాకు దూరం చేయాలి, అప్పుడే మేము స్వేచ్ఛగా పనిచేయగలుగుతామన్నాయి. సో మా ఫారిన్ మ్యానుఫ్యాక్చర్సే కాకుండా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఏం కోరుకుంటుంది అంటే మాకు కూడా ఇండెమ్నిటీ అనేది కల్పించాలి అని చెప్పడం అనేది జరిగింది. The government said it was considering the request and yet to take a decision. గవర్నమెంట్ ఏం చెప్పింది, వీళ్ళు అడిగినటువంటి రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తున్నాము కానీ డెసిషన్ అనేది ఇంకా తీసుకోవడానికి ఆలోచిస్తున్నాము, డెసిషన్ అనేది ఇంకా తీసుకోలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? మన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం చెప్పింది. ఎందుకు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండెమ్నిటీ అనేది కోరుకుంటున్నారు? ద వ్యాక్సిన్స్ వర్ డెవలప్డ్ ఎట్ ఎ రికార్డ్ స్పీడ్ అండ్ వర్ అప్రూవ్డ్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్. వ్యాక్సిన్స్ ఎవరైతే ఉన్నారో వ్యాక్సిన్స్ అనేవి ఎక్స్పెడిటెడ్ స్పీడ్ రికార్డ్ స్పీడ్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? యూనివర్సల్ వ్యాక్సినేషన్ అనేది వస్తే COVID-19 నుంచి త్వరగా ప్రపంచం అనేది బయటపడుతుంది అని చెప్పేటటువంటి ఉద్దేశంతో. యాజ్ ద ప్రాసెస్ వర్ ఎక్స్పెడిటెడ్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ పొటెన్షియల్ అన్నోన్ సైడ్ ఎఫెక్ట్స్. సో తొందరలో చాలా ఫాస్ట్గా మ్యానుఫ్యాక్చర్ అనేది చేయడం వల్ల దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ సైడ్ ఎఫెక్ట్స్, వ్యాక్సిన్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చేటటువంటి పాసిబిలిటీ కూడా ఉంది. Therefore, the vaccine makers have demanded the governments to support them by providing indemnity. So vaccine manufacturers ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నారు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని పీపుల్ మే సూ us, సో పీపుల్ మమ్మల్ని కోర్టుకు లాగేటటువంటి అవకాశం ఉంది, సో ప్లీజ్ మాకు ఇండెమ్నిటీ అనేది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. ఏదైనా తొందరలో చేస్తే తప్పిదాలు తప్పకుండా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా, తొందరలో ఏది రియాక్ట్ అవ్వకూడదు, ఆలోచించి రియాక్ట్ అవ్వాలి కదా. సో అలాగే మనకు తొందరలో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా, అప్పుడు మనందరం వాళ్ళ మీద పడిపోతాం కదా, సో ఇలా జరిగితే ప్రాబ్లం కదా వాళ్ళకి అని చెప్పి వాళ్ళు ఇండెమ్నిటీ అనేది కోరుకుంటున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇండెమ్నిటీ ఇస్తే ఏం జరుగుతుంది? ఇండెమ్నిటీ ఈజ్ ఓన్లీ ఏ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ గవర్నమెంట్. సో ఇండెమ్నిటీ అనేది ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్, జస్ట్ ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అండి. సో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గ్రేవ్ ఇంజురీ అంటే చనిపోయేటటువంటి ఇబ్బందులు పడ్డారనుకోండి, డిజేబిలిటీ కానీ డెత్ కానీ కాజ్ చేశారనుకోండి, ఇండెమ్నిటీ డజంట్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ సూయింగ్ ద మ్యానుఫ్యాక్చరర్. ఇండెమ్నిటీ అనేది ఏం చేయదు. మనం ఒకవేళ నేను ఇప్పుడు సపోజ్ నాకు వ్యాక్సిన్ వేసుకుంటే నేను దురదృష్టశాతం నేను చనిపోయాను అనుకోండి, మా ఫ్యామిలీ కెన్ సూ దెమ్
కెన్ సూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, తప్పకుండా సూ చేయొచ్చు. అప్పుడు ఇండెమ్నిటీ అనేది కాపాడలేదు. లైబిలిటీ అండర్ ద లెజిస్లేషన్ విల్ బి ఇంటాక్ట్, దే కెన్ రికవర్ ద లాసెస్ కాంట్రాక్చువల్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో వాళ్ళు ఏం చేస్తారు, మన తాలూకా లైబిలిటీ అనేది ఇప్పుడు ఏం చేస్తారు చెప్తారు చూడండి. ఇప్పుడు డబ్బులు నాకు మా వాళ్ళు ఏం అడుగుతారు, తప్పకుండా డబ్బులు నష్టపరిహారం అడుగుతారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఆ డబ్బులు ఎవరు పే చేస్తారు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముందు ఈ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ గవర్నమెంట్తో చేసుకోవడం వల్ల, ఇండెమ్నిటీ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల సీరం ఇండియా డబ్బులు ఎవరి నుంచి వసూలు చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వసూలు చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లయబుల్ టు పే సంథింగ్ టు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో పీపుల్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి మన తాలూకు ఇండెమ్నిటీ వల్ల, గవర్నమెంట్కి ఎఫెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకు చెప్పడం అనేది జరిగింది. సో యూనివర్సల్ వ్యాక్సినేషన్ అనేది రావాలంటే, భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి టీకాలు అనేవి అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వాలు మొదట చేయాల్సింది ఏంటి అంటే బోత్ ఇండెమ్నిటీని మేనేజ్ చేయాలి, దాంతోపాటు కొత్త వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ అనేవి తీసుకురావాలి. సో ఇండెమ్నిటీ అనేది గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇండెమ్నిటీ అరేంజ్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా జరిగేటట్టు చూడడం అనేది జరగాలి. ఈవెన్ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల సీరియస్ ఇవేమైనా వచ్చాయనుకోండి, సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి, దెర్ ఈజ్ నో కంపెన్సేషన్ మెకానిజం. గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ దిస్ కంపెన్సేషన్ మెకానిజం. ఏదైనా చనిపోవడం కానీ ఏమైనా అయితే గవర్నమెంట్స్ కంపెన్సేట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఈ కంపెన్సేషన్ మెకానిజమ్స్ లాంటివి రావడం అనేది జరుగుతుందో అప్పుడు ప్రజలకి వ్యాక్సిన్ల మీద భరోసా అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ప్రజలు ఏం చేస్తారు, వ్యాక్సిన్లు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, అనేటటువంటి ఒక హజార్డ్ ఏదైతే ఉంటుందో, దీనికి ఎండ్ కార్డ్ అనేది పడడం అనేది జరుగుతుంది. అంటే వ్యాక్సిన్ డోసెస్ అవైలబుల్ ఉన్నప్పటికీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకూడదు అనుకున్నారు అనుకోండి, ఫర్ మెనీ రీజన్స్, దాన్ని మనం వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటాం. సో వ్యాక్సిన్ హెసిటెన్సీని కంట్రోల్ చేసి ప్రజలందరికీ వ్యాక్సిన్స్ అనేవి చెరువులోకి రావాలి అంటే గవర్నమెంట్, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకురావడం అనేది జరగాలి. సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ స్టిల్ నాట్ టేకెన్ ఎ ఫైనల్ డెసిషన్, ఇండెమ్నిటీ ఇవ్వాలా లేదా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్కి అని చెప్పి ఎటువంటి డెసిషన్, ఎటువంటి నిర్ణయం అనేది ఇంకా తీసుకోలేదు. అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఇండెమ్నిటీ అంటే ఏంటి, ఈ న్యూస్లో ఏం చెప్పారు అంతా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వేరే నోట్స్ రాసుకోవడానికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ చక్కగా నెంబర్కి ఫోన్ చేసి కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో జస్ట్ 5,000కే రికార్డెడ్ వెర్షన్ మీకు రావడం అనేది జరుగుతుంది. 5,000 మాత్రమే. ఆలోచించండి, వైజ్ డెసిషన్, లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతిదీ మీకు డీటెయిల్డ్గా చెప్తామమ్మా. మేము ఏం తీసుకున్నా, మా ఇన్స్టిట్యూట్లో ఏం చేసినా విత్ ప్యాషన్, మా ఫ్యాకల్టీ అందరూ ప్యాషన్తో ఉంటారు. సో ప్రాణం బట్టి చెప్తారు ప్రతి ఒక్కరు. అర్థమైందా? సో ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ద కోర్స్. ఎందుకంటే ఇలా మీరు జాయిన్ అయితే ఇన్స్టిట్యూట్ సర్వే అవుతుంది. ఇన్స్టిట్యూట్ సర్వేస్ ఓన్లీ త్రూ అడ్మిషన్స్. అందుకే మీకు ఇన్నిసార్లు చెప్పడం మీకు చాలా వాల్యూ అడిషన్ అవుతుంది, ట్రస్ట్ మీ. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అయితే వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ నాట్ ఫర్ బిల్డింగ్ 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. డిఫెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ డీటెయిల్గా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్విజిట్ చేయడానికి, అంటే దాన్ని ప్రొక్యూర్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కౌన్సిల్. సో యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ని ఎందుకు ప్రపోజ్ చేశారు అంటే బయట కంట్రీస్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి అన్నమాట. సో డిఫెన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తారంటే యూఎస్ఏ చేయడం అనేది జరుగుతుంది. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియా అండ్ యూఎస్ఏ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా మెరుగుపడడం అనేది జరిగింది. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో దానికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే డిఫెన్స్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ రీసెంట్గా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్. సో 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అప్రూవల్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అమ్మ. సబ్మెరైన్స్ అనేవి తెలుసు అనుకుంటున్నాను, అండర్ వాటర్ పనిచేసేటటువంటి డిఫెన్స్ ఇవేవైతే ఉంటాయి, షిప్స్ ఏవైతే ఉంటాయి వాటిని సబ్మెరైన్స్ మనం అనడం అనేది జరుగుతుంది. అండర్ ప్రాజెక్ట్ 75I.
సో డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ 75I. దీనిలో భాగంగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏం చేసింది, 65 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొక్యూర్ చేసుకుంటామని చెప్పింది ఎట్ ద కాస్ట్ ఆఫ్ 43,000 crores. సారీ అమ్మ, 43,000 కోట్లు, 43,000 కోట్లు ఖర్చు పెట్టి 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అనేవి మేము తయారు చేపిస్తామని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ అప్రూవల్ అండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ కేస్ ప్రొసెస్డ్ అండర్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్. సో గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా డిఫెన్స్ మినిస్ట్రీ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది, ఇండియాలో డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడానికి, ఎక్కువ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయి డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, అండ్ డిఫెన్స్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది పెరగడానికి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ ఏదైతే ఉంటుందో అది మన డిఫెన్స్ మినిస్ట్రీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అంటే బయట దేశాల నుంచి ప్రొక్యూర్ చేసుకోకుండా ఇండియాలోనే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో తయారవ్వాలి. సో దట్ ఇండియా యొక్క ఇంపోర్ట్ బర్డెన్ ఏదైతే ఉంటుందో ఇంపోర్ట్ బర్డెన్ అనేది తగ్గించాలి. అంటే వేరే దేశాల నుంచి దిగుమతి భారం ఏదైతే ఉంటుందో అది తగ్గించాలి, ఇండియాయే సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలగాలి అనేటటువంటి మోడల్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ అనేటటువంటి తీసుకురావడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగానే మన తాలూకా 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయి 43,000 కోట్లు పెట్టి 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్కి అప్రూవల్ అనేది తెలపడం అనేది, ప్రొక్యూర్మెంట్కి అప్రూవల్ తెలపడం అనేది జరిగింది. ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా వన్ ఆఫ్ ద హ్యూజ్ అప్రూవల్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ అప్రూవల్ అండి. ఇట్ విల్ క్రియేట్ ఏ టైర్డ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఫర్ సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో సబ్మెరైన్ కన్స్ట్రక్షన్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ని ఎక్స్పెడిట్ అంటే స్పీడప్ చేయడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ డీల్. ఎందుకు 43,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ ఇండస్ట్రీలోకి ఇన్ఫ్యూజ్ అవుతున్నాయి, అర్థమైందా, డిఫెన్స్ మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతున్నాయి. సో ఇది మామూలు కాదు. సో ఎప్పుడైతే ఇలాంటివి చేపట్టడం అనేది జరుగుతుందో ఎక్కువ మంది ప్రైవేట్ ప్లేయర్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇట్ వుడ్ బి ఎనేబుల్ టు అచీవ్ ఇట్స్ 30-year సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ envisioned by the government to acquire national competence in their building and for Indian industry to independently design and construct them. సో మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ 30 years సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అనేది 2018లో తీసుకురావడం అనేది జరిగింది. 30 సంవత్సరాల్లో ఈ తాలూకా ఇండిజినస్గా మన తాలూకా సబ్మెరైన్లు మనం ఇండిపెండెంట్గా మనమే తయారు చేసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిజైన్కి కానీ మన తాలూకా స్పేర్ పార్ట్స్కి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డిపెండ్ అవ్వకూడదని చెప్పి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో మన తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి 30-year సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్కి ఇది నిజంగా ఒక బూస్ట్లా ఉండడం అనేది జరుగుతుంది, అది ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందండి. సో నావీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో సబ్మెరైన్స్ ఇండియాలో బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫైర్ అండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనేబుల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే అటాక్ మోడ్లో మనకి క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో మిసైల్స్ కూడా మనకి పెట్టడం అనేది జరుగుతుంది, అర్థమైందా. దీనిలో సబ్మెరైన్స్లో అవి కూడా ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏది అప్రూవల్ చేసింది అంటే ఇట్ ఆల్సో అప్రూవ్డ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ గన్స్. ఎయిర్ డిఫెన్స్ గన్స్ అండ్ ఎమ్యునిషన్ ఫర్ ద ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ గన్స్ అండ్ ఎమ్యునిషన్ అదర్ ఇవి ఏవైతే ఉంటాయో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అట్ ద కాస్ట్ ఆఫ్ 6,000 crore పెట్టి వాటిని ఇది చేయడం అనేది జరిగింది. సో మన తాలూకా డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఇది చాలా చాలా పుష్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయి ఎంఎస్ఎంఈస్ కూడా డిఫెన్స్ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా చాలా హెల్ప్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ డీల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు సబ్మెరైన్ కన్స్ట్రక్షన్లో ఇండియా అనేది ఆత్మనిర్భర్ సాధించడానికి కూడా ఈ తాలూకా పర్టికులర్ డీల్ ఏదైతే ఉంటుందో చాలా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ ఏదైతే ఉంటుందో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. సో చక్కగా జాయిన్ అవ్వండి, ఇలాగే ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నన్ను నమ్మండి అమ్మా, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, ఓకేనా. పీడిఎఫ్ కూడా ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాం, లైవ్ క్లాస్లో ఎక్స్ట్రా ఆర్టికల్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫర్. ఏవైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నాకు రిప్లై కూడా ఇస్తాను. నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే దిస్ ఇస్ మై నెంబర్ 8500671913. చక్కగా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ ద్వారా మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. అయితే బాయ్ అమ్మ.